పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇటు ఇతర దేశాలపైన దాడులు కొనసాగిస్తోంది. హెజ్బొల్లా, లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్, ఇరాన్. ఇలా ఒకటేంటి, ఏదైనా కూడా ఎవరైనా అడ్డు వస్తే తమకు వ్యతిరేకంగా చెప్తే తనపైన ఏదైనా కుట్రలు కనుక పనితే అందరి సంగతి తేలుస్తామన్నట్టుగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున తీవ్రంగా పరిగణలోకి తీసుకొని దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఇజ్రాయెల్ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన దాడి చేస్తాం, అవసరమైతే ఆయన గనక కవ్వింపు చర్యలు మానుకోకపోతే నిన్ను లేపేస్తామంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హెచ్చరించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అంతలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైన బాంబుల దాడి జరిగింది. ఈ దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేనట్టుగా తెలుస్తోంది. అయితే నెతన్యాహు ఇంటి గార్డెన్లో 2 బాంబులను గుర్తించారు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలుపుతున్నారు. ప్రధాని ఇంటిపైన దాడి జరగడం ఇది రెండోసారిగా తెలుస్తోంది. ఇక పీఎంపై దాడిని ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఖండించారు. ప్రధాని ఇంట్లో బాంబు పెట్టి రెడ్ లైన్ క్రాస్ చేశారన్నారు మంత్రి. దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు మంత్రి. ఎందుకంటే నిన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హెచ్చరించారో లేదో అంతలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై దాడి జరగడం అంటే ఇది ముమ్మాటికి ఇరాన్ పని అయి ఉంటుందన్నట్టు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ప్రెజెంట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. మీరు కవ్వింపు చర్యలకు పాల్పడితే మీ పైన కూడా దాడి చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని లేపేస్తామంటూ అలీ ఖమేనీ హెచ్చరించినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధాని పైన నెతన్యాహు పైన ఈ రకంగా దాడి జరగడం అంటే అది ముమ్మాటికి ఇరాన్ పని అయి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఒక రకంగా భయాందోళన వాతావరణం నెలకొంది ఇజ్రాయెల్లో కూడా. ఒక రకంగా వారు భయపడుతూనే మరోవైపుగా కొంత ధైర్యం నింపే ప్రయత్నంలో కానివ్వండి, ఇతర దేశాలను హెచ్చరించే విషయాల్లో కానివ్వండి, కొంత పకడ్బందీ చర్యలుగానే కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనబడుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ని వ్యతిరేకించి వారికి వార్నింగ్ ఇచ్చినటువంటి గంటల వ్యవధిలోనే అంటే డెఫినెట్గా అనుమానించాల్సిందే. అయితే వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అలీ ఖమేనీని హెచ్చరిస్తూ ఇరాన్ గనక కవ్వింపు చర్యలకు మానుకోకపోతే అణుబాంబులతో సైతం దాడి చేయాల్సి వస్తుంది. అంటే ఆ అణుబాంబు అనే పదం వాడినప్పుడు అర్థం చేసుకోవాలి, మరొక పెద్ద భారీ యుద్ధానికే ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందనేది. ఈ నేపథ్యంలో అణుబాంబుల ప్రయోగం కనుక మొదలైతే 3వ ప్రపంచ యుద్ధం ఖాయంగా కనబడుతోంది. సో ఒకసారి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. ఆలోగా ఒకసారి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటి సమీపంలోని గార్డెన్లో ఆ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి దృశ్యాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు 2 బాంబులను గుర్తించింది డిఫెన్స్ ఫోర్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. సో గంటల వ్యవధిలోనే ఇరాన్ని హెచ్చరించినటువంటి ఆ తక్కువ సందర్భంలోనే ఏకంగా ప్రధాని ఇంటి వరకు వెళ్ళింది పరిస్థితి అంటే ప్రధాని ఇంటిలోనే ఈ బాంబులు దాడి జరిగిందనంటే అర్థం చేసుకోవచ్చు ఇరాన్ ఒక రకంగా ఇజ్రాయెల్కి ఎటువంటి హెచ్చరిక జారీ చేస్తుందనేది. ఇది ముమ్మాటికి ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న ప్రకారంగా ఇరాన్ పని అయి ఉంటుందంటూ కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కనుక అదే నిజమైతే డెఫినెట్గా ఇరాన్ ఇజ్రాయెల్ హెచ్చరికని ఎంత సీరియస్గా తీసుకుంది. మీరంతా కొంత ఇజ్రాయెల్ని ఏమాత్రం లెక్క చేయడం లేదు, అవసరమైతే ప్రధాని ఇంట్లో వరకు వెళ్ళామంటే ప్రధానిని ఏం చేయగలమో అనే విషయాన్ని ముందస్తుగానే హెచ్చరించినట్టుగా ఇక్కడ కనబడుతోంది. ఒకవేళ కనుక ఇరాన్ పని అనేది పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ కనుక లెక్క తేల్చేస్తే డెఫినెట్గా ఇజ్రాయెల్ ఈ దానికి సంబంధించి మరొక ప్రతిదాడి కూడా చేసే అవకాశం ఉంది. ఏకంగా ఇరాన్ అలీ ఖమేనీ హెచ్చరించిన నేపథ్యంలో నిజంగానే అనుకున్న పని చేస్తుందా అనంటే డెఫినెట్గా అవుననే సంకేతాలను. ఎందుకంటే అమెరికా మద్దతు ఉంది, ఇజ్రాయెల్ నెతన్యాహు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకి అన్ని సమకూర్చుకొని అణుబాంబు వరకు కూడా ప్రయోగిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో నిజంగానే అంతటి స్థాయి వరకు వెళ్ళకపోయినా కనీసం దాడి చేసినా కూడా ఇరాన్లో ఎటువంటి పరిస్థితి నెలకొనబోతున్నాయని కొంత ఊహిస్తేనే భయానకంగా ఉంది. సో పశ్చిమాసియా రోజు రోజు కట్టుడికిపోతోంది. ఒకవేళ నిజంగానే కనుక ఇజ్రాయెల్ తమ ప్రతీకార దాడిలో భాగంగా ఇరానే అనే విషయం కనుక అనుమానించి ఇరాన్ పైన కనుక దాడి చేయడం ప్రారంభిస్తే ఇరాన్కి దుబాయ్, సౌదీ, ఇతర ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలకు సంబంధించి ఇస్లామిక్ దేశాల మద్దతు కూడా ఉంది. కాబట్టి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా మూకుమ్మడిగా ఒక్కసారిగా చేతులు జోడించి ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉంది. ఈ రకంగా రోజు రోజుకి యుద్ధం కాస్త పెరుగుతూ కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తుందా అనేక అనుమానాలు, అనేక భయాందోళనలు కూడా ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా కూడా ప్రజెంట్ ఈరోజు నెతన్యాహు ఇంటి సమీపం వరకు కూడా ఆ బాంబుల దాడి కొనసాగిందనంటే ఇంకా రానున్న రోజు ఎటువంటి పరిస్థితి నెలకొనబోతున్నాయో ఊహిస్తేనే చాలా భయానకంగా ఉంది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.